నమస్తే అండి, నేను మీ శ్రీనివాస్. ఏపీలో లిక్కర్ స్కామ్ విషయంలో సుమారు ఒక 3,500 కోట్ల వరకు దీనిలో కుంభకోణం జరిగిందని చెప్పేసి భావించిన ప్రభుత్వం గత 4-5 నెలలుగా దీనిపైన సిట్ విచారణ జరిపి చాలామంది అరెస్ట్ చేసింది కదా. అయితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది. సుమారు 6 గంటల పైబడి తనని విచారణ చేసింది. విచారణ సమయంలో చాలా క్వశ్చన్స్ వేసిందంట. ఆ క్వశ్చన్స్కి తను ఎవరైతే మిథున్ రెడ్డి గారు ఉన్నారో, నాకేం సంబంధం, నేను ఒక పార్లమెంట్ సభ్యుడిని, సో నా వ్యాపారాలు వేరు, నా ఇది వేరు, సో దీనిలో నాకేం సంబంధం ఉంటుందని చెప్పేసి తను చెప్పడం అది జరిగిందని చెప్తూ ఉన్నారన్నమాట. సరే, ఓవరాల్గా విషయం ఏంటంటే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ ముందు సరే గతం ఏమైనా సరే ఇంతకుముందు వచ్చారు, మాట్లాడారు. అలాగే మార్నింగ్ నుంచి కూడా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒక వర్గం, మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయరు ఎందుకంటే బీజేపీ సపోర్ట్ ఉంది, చేయరని చెప్పేసి కొంతమందిలో ఎవరో కాదండి, టీడీపీకి స్వయాన అనుకూలమైనటువంటి యూట్యూబర్స్ కూడా చెప్పే విషయాలు ఇవన్నీ కూడా. అయితే ఈరోజు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తూ ఉన్నట్టు సిట్ ధృవీకరించింది. సుమారు ఒక 300 పేజీలతో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ని వేసిందనమాట. సో ఈ ఛార్జ్ షీట్లో మిథున్ రెడ్డి గారి పేరు అనేది స్పష్టంగా లేకపోయినా కానీ ఇంకొక 20 రోజుల తర్వాత ఇంకా చాలా విచారణ చేయాల్సి ఉంది. ఈ విచారణ చేసిన తర్వాత మిథున్ రెడ్డి గారి తన పాత్ర ఏంటి, మొత్తం ఏంటని చెప్పేసి ఇస్తారంట. సరే, ఈరోజు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. రేపు లేదా సోమవారం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారన్నమాట. ఎందుకంటే ఈరోజు సాటర్డే, రేపు సండే కాబట్టి. అలాగే ఇప్పుడు ఇందులో ఎవరైతే ఇప్పుడు ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి గారు A4గా ఉన్నారు, ఇంతకుముందు ఆల్రెడీ విచారణకు వచ్చారు. తను ఆల్రెడీ సుప్రీంకోర్టులో, హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ట్రై చేశారు. కానీ తనకి బెయిల్ అనేది లభించలేదు. ఏదైతే సిట్ ఉందో, సిట్ మా దగ్గర ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి మిథున్ రెడ్డి గారి పాత్ర పైన అని చెప్పేసి, సరైన ఆధారాలు అనేది మా దగ్గర ఉన్నాయి, మేము విచారించాలి ఖచ్చితంగా అని చెప్పేసి కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చిందంట. సో అందుకని చెప్పేసి ఈరోజు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. సో మిథున్ రెడ్డి గారు పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి అంట, జగన్మోహన్ రెడ్డి గారు చాలా దగ్గర వ్యక్తి అని చెప్తూ ఉన్నారన్నమాట. అంటే ఇవన్నీ కూడా మీడియాలో వస్తున్న విషయాలే. ఇంతకుముందు కూడా చెప్పారు కదా, ఎవరైతే రాజకేశ్వర రెడ్డి కూడా దగ్గర వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి. అలాగే చాలా ఇంతకుముందు అరెస్ట్ అయిన ప్రతి వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర వ్యక్తులు అని చెప్పేసి మీడియాలో వస్తున్న కథనాలు. ఆ మీడియా కూడా జనరల్గా మనకి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాస్లోనే వస్తున్నటువంటి వార్తలు. అయితే ఈరోజు సుమారు 11 మంది అరెస్ట్ అయ్యారు. ఈరోజు ఇది మిథున్ రెడ్డి గారు 12వ పర్సన్ అనమాట. ఎంతమంది సుమారు ఒక 68 మంది సాక్షుల వరకు కూడా దీన్ని మేము విచారించాం. 62 కోట్లు సీజ్ చేశామని చెప్తూ ఉన్నారనమాట. ఇదైతే ఓవరాల్గా మిథున్ రెడ్డి గారు ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షాక్ అని చెప్తూ ఉన్నారనమాట. అయితే ఇంతకుముందు కూడా ఏదైతే సీఎంఓలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ గారు, ధనంజయ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే సమయంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఇంకేముంది బిగ్ బాస్ వరకు వెళ్ళబోతూ ఉంది ఈ వ్యవహారం. ఎందుకంటే సీఎంఓలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు అరెస్ట్ జరిగినప్పుడు ఇంకా నెక్స్ట్ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టే అని చెప్పేసి, జగన్ గారు అరెస్టే అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగాయి అప్పుడు. అయితే ఈరోజు మిథున్ రెడ్డి గారు కూడా చాలా దగ్గర వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి అని చెప్తూ ఉన్నారనమాట. సో ఇటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు, బిగ్ బాసే జగన్మోహన్ రెడ్డి గారే అరెస్ట్ కాబోతూ ఉన్నారని చెప్పేసి అయితే మాత్రం ఒక ప్రచారం. సో ఇది నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే మనం వేచి చూడాలి. ఈరోజైతే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తూ ఉన్నట్టు సిట్ ధృవీకరించిందనమాట. థ్యాంక్ యూ.